యాక్చువల్గా అయితే వేదిక నాకు లాస్ట్ టైం మిమ్మల్ని అడగాలనుకున్న ఒక క్వశ్చన్ ఏంటంటే మిస్ అయింది. వేదిక ఎంత ఫైనెస్ట్ యాక్టర్ అనేది ఇంతకుముందు మీరు చేసిన సినిమాలు చూస్తే మాకు తెలుస్తుంది. స్టార్స్తో కూడా చేశారు, అందరితో చేశారు. బట్ మీకు రావాల్సినంత గుర్తింపు వచ్చిందా యాజ్ అన్ యాక్ట్రెస్? Definitely. Because what is the definition of an actor? To be able to perform. So, Adina, wait, I have tried to remember the Telugu word. చెప్పండి, నేను చెప్తాను. There's one movie also with that goal. లక్ష్యం. Laksham. Adina Laksham. Telugu word చూసాను. బట్ కాకపోతే వాట్ వీ థింక్ ఈజ్ యు ఆర్ అండర్ రేటెడ్ యాక్టర్ టిల్ నౌ. Maybe. తరక్ దట్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను 5 చెక్ లిస్ట్ ఉంది అన్నాను కదా, అవన్నీ నేను తర్వాత చెప్తాను అన్నా కదా, 2 చెప్తాను. అందులో ఒకటి పర్ఫార్మెన్స్ మల్టీ లాంగ్వేజ్ ఫేస్ కావాలి అనుకున్నాను. అప్పుడు నాకు వేదిక ఒక్కటే దొరికింది. ఇంకా ఇంకొకటి కూడా ఉంది, అది కూడా మ్యాచ్ అవ్వాలి. ఇంకా ఉన్నారు కొంతమంది యాక్టర్స్, ఇంకొక దానికి కూడా మ్యాచ్ అయింది. కాబట్టి ఇప్పుడు అవన్నీ చెప్పట్లా, పర్ఫార్మెన్స్ మల్టీ లాంగ్వేజ్ కావాలి అనుకున్నప్పుడు వేదిక ఉంది కదా నాకు ఆప్షన్. నేను వేదికను చూస్ చేసుకున్నా. వేదిక నా దగ్గరికి రాలేదు, నేనే వేదికను చూసుకున్నా. అంటే తన పర్ఫార్మెన్స్ నేను రికగ్నైజ్ చేశాను. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ట్రస్ట్ మీ, ఐ డోంట్ నో వై, ఫర్ మీ అంటే ఈ మూవీ తీసాను కదా, జెన్యున్ గా చెప్తున్నాను, నాట్ టు క్రిటిసైజ్ ఎనీ వన్, షీఈస్ టాప్ మోస్ట్ ఫర్ మీ. నాకు ఈ రోజు టాప్ మోస్ట్ అంటే ఒకళ్ళు 5 పేరు చెప్తే నేను తన పేరు కంపల్సరీ అక్కడ పెడతా. టాప్ మోస్ట్ ఫర్ మీ ఇన్ ద పర్ఫార్మెన్స్, యాక్టింగ్, బిహేవియర్, డిసిప్లిన్, ఎవ్రీథింగ్. అసలు అరే also psycho. You have to sign another 3-4 films with her. Definitely. అయిపోయిందా? అదే కదా అనుకున్నా, ఏదో జరుగుతుంది. We had that conversation. She was telling her we have another subject that she's going next. ప్రొడ్యూసర్ గారు మామూలుగా కాదు, అప్పుడప్పుడు డైరెక్టర్ గారిని ఇరికిచ్చేస్తున్నారు ప్రొడ్యూసర్ గారు. నిజంగానే నెక్స్ట్ సినిమా అనుకుంటుంటే దాంట్లో కూడా జనని అని ఒక మదర్ సబ్జెక్ట్, నేను వేదికను తప్ప ఎవరిని చూడలేకపోతున్నాను అని చెప్పేసి మీరు కనుక పర్ఫార్మెన్స్ జెన్యున్ గా పర్ఫార్మెన్స్ యాక్టర్ ని పర్ఫార్మెన్స్ చూస్తే వేదికనే కనిపిస్తుంది. వన్స్ యూ వర్క్డ్ విత్ హర్, నేను వెరీ సిన్సియర్ వర్కర్ ని కాబట్టి తన సిన్సియర్ వర్క్ ని నేను చేయగలిగాను.